మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మాది వికసిత భారత్, ఈ దేశంలో ఉండే వాళ్ళందరి యొక్క మంచి యోగక్షేమాలు చూస్తున్నాము. మాదే ఆర్థిక వ్యవస్థలో మూడో ఆర్థిక వ్యవస్థలోకి ఎగబాకుతున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మన మోడీ గారు చెప్పిన వారం రోజుల తర్వాతనే మన యొక్క ఆర్థిక వ్యవస్థ 6వ స్థానంలోకి పడిపోయిందనేటువంటిది చెప్పినటువంటి రిపోర్టు. కాకపోతే 2014లో $57 ఒక బ్యారెల్ ఉన్నటువంటి డీజిల్ ధర ఈరోజు 104 బ్యారెల్స్కు పడిపోయింది, అంటే పెరిగింది అనేటువంటి దాంతో ఈరోజు అక్కడ బ్యారెల్ ఇప్పుడు అక్కడ తగ్గినప్పుడు మీరు తగ్గించట్లా, అక్కడ పెరిగిందని మాత్రం మీరు ఎందుకు పెంచుతున్నారు ఈ రకంగా? అంటే భారతదేశంలో పేదలు అనేటువంటి వాళ్ళు చాలా 70% మంది పేద ప్రజానికం ఉన్నారు. వాళ్ళు నిత్యావసర వస్తువులు అంటే రోజువారీగా రెక్కాడితేగాని డొక్కాడనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నిత్యావసర వస్తువులు పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి వాళ్ళ జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజాపాలన సాగించాలంటే, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఎంత నష్టమైనా సరే 6 నెలల్లో సంవత్సరం పాటు దీని యొక్క నష్టాల్ని ప్రభుత్వమే భరించాలా. పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఈ రకమైనటువంటి భారాన్ని మోపొద్దని చెప్పేసి పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నిజంగా ప్రజాపాలన సాగిస్తామనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీ సిఫారసులు పంపించండి. ధరలు తగ్గించేదాకా మీరు కూడా మాతో కలిపి పోరాటం చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి అంటూ కూడా ఒక ఈ రోజు ఎట్లా ఉందనంటే, మన ఆయన ఉంటే మంగళోడికి ఎందుకన్నట్టు ఈరోజు జ్యువెలరీ ఎవరు కొంటా ఉన్నారు? మామూలుగా డబ్బులున్నోళ్ళు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. కాకపోతే సామాన్య పేద ప్రజానికం పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల పెళ్ళిళ్ళు అంటే 1 గ్రాము బంగారం కొనాలంటే 15,000 రూపాయలు పెట్టే, అంటే పసుపు కొమ్మ కట్టి పెళ్లి చేసుకోమంటారా మీరు? ఇది ఎక్కడ న్యాయం? ఇది మీరు ఖర్చులు తగ్గించండి. దీని మీద బంగారం అంటే అదే మనకు రాబడి ఎక్కువ దిగుమతి ఛార్జీలు పడతా ఉన్నాయని చెప్పేసి ఈ రకమైనటువంటి భారం అంతా పేద ప్రజల మీద మోపుతారా? ఇవాళ ఎవరైనా మోడీ గారిని చెప్పమనండి, ఒక్క పెళ్లిలో మంగళసూత్రం లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి ఘటన ఉందా అనేటువంటిది. ఈ భారం అంతా ప్రజలు ఎట్లా తగ్గించుకోవాలో దానికి కూడా ఒక విధానం రూపొందించాలి కదా. బంగారం కొనొద్దంటే కొనకుండా ఉంటే ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి కూడా ఒక విధానం రూపొందించాలా. ఏమి లేకుండా మీరు బంగారం కొనొద్దని చెప్పి చేతులు దులిపేసుకుంటే అయిపోతుందా? ఆయన చెప్పిన 7 సూత్రాల్లో 7 సూత్రాలు కూడా ప్రజలకు ఆమోదయోగ్యమే కావు. అది మీరు ప్రభుత్వంగా మీరు ఆచరించి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ కొరత వల్లనే నేను ఇప్పుడు తన కాన్వాయ్ను తగ్గించుకుంటున్నానంటూ కూడా చెప్పారు. తగ్గించడం నిజమే, కానీ ఇతర ఖర్చులను కూడా మరి తగ్గించుకోవాలా. ఎంపీలకు ఇచ్చేటువంటి అంటే వాళ్ళకు బత్తాలు ఇస్తూ ఉంటారు, ఇంటికి ఇస్తారు, రవాణాకి ఇస్తారు, ఇన్ని రకాలు ఇన్ని రకాలుగా వాళ్ళు ఎంపీలకు జీతాలు పెంచుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి రవాణా ఛార్జీలు పెంచుతూనే ఉంటారు. మరి ఇవన్నీ తగ్గించుకోవాలి కదా మీరు. వాళ్ళను ఇప్పుడు ప్రజలందరినీ ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకోమంటున్నారు. మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేయండి, మీరు వందే భారత్లో ప్రయాణం చేయండి. మీరు మాత్రం చేయరు, ఫ్లైట్లలోనే ప్రయాణం చేస్తారు. మీరు మాత్రం మీకు ఉండేటువంటి క్యాన్వాయ్లు 5 కాదు, ఇప్పుడు 10కి 4 తగ్గిస్తే 5 తగ్గించాడు అనుకో, మిగతా నడుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ క్యాన్వాయ్లో వచ్చేటువంటి డ్రైవర్లు కూడా రావాలి అని అంటే వాళ్ళకు పెట్రోల్ డీజిల్ కావాలి కదా, వాళ్ళ బండ్లకు కూడా పెట్రోల్ డీజిల్ కావాలి కదా. దాన్ని ఏం చేస్తావు నువ్వు? ముందు ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకొని ప్రయాణం చేయండి. అది చేయకుండా ప్రజలకు చెప్తే సాధ్యం కాదు. పెట్రోల్ డీజిల్ ధర ఇవి కొరత కారణంగానే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి, స్టూడెంట్స్ ఉన్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము. అవును, అది వర్క్ ఫ్రమ్ ఇవ్వటం అనేటువంటిది ఓవరాల్గా బర్డన్ అనేటువంటిది వర్కర్స్, ఉద్యోగస్తుల మీద ఎక్కువ పడతా ఉంది. అసలు ఇంతకుముందు కూడా కరోనా వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్, జబ్బులు వస్తున్నాయని చెప్పి అప్పుడు వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు తగ్గించుకోండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటే కూడా ఈ వాతావరణంలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పటికే 8 గంటల పని విధానం పోయి 12 గంటల పని విధానము 4 లేబర్ కోడ్లతో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చేసిన అంటే గుండె మీద రాయిపడ్డట్టుగా ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, పని లోడు పెరిగిపోయిన తర్వాత మానసిక స్థితి అనేటువంటిది చాలా గందరగోళంగా మారిపోతూ ఉంది. ఉద్యోగస్తులు ఒక్కోసారి ఆ టెన్షన్ భరించలేకుండా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో. చాలా మంది కూడా ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు టెన్షన్స్ తట్టుకోలేక స్ట్రెస్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం వహిస్తుందా, లేకపోతే కంపెనీలు వహిస్తాయని అడుగుతా ఉన్నాం అనమాట. అందుకని పెట్రోల్ డీజిల్ మాత్రమే కాకుండా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా చాలా
ఎక్కువగా పెరిగాయి. సో దీంతో హాస్టళ్ళు హోటళ్ళు కూడా అన్నీ మూసుకుపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి పిల్లలు లేదా హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునేటువంటి అమ్మాయిలు వీళ్ళందరి మీద దీని ఎఫెక్ట్ పడుతూ ఉంది కదా. వాళ్ళు ఎక్కడ పోయి ఉండాలా, ఎక్కడ పోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా? ఓవరాల్గా ఏంటంటే మొత్తము వ్యవస్థ మీదనే ఈ రకమైనటువంటి ప్రెషర్ తీసుకొచ్చేసి మనని చాలా నిరాయుధులుగా చేసేసేసి వాళ్ళ పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చారని మాత్రం మేము ఫీల్ అవుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలా, గ్యాస్ ధర తగ్గించాలా. వీటన్నీ చేయకపోతే నిరంతరం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. ఓకే బాయ్.